నమస్తే అండి. ఈరోజైతే నేను చాలా టేస్టీగా ఉండే క్యాప్సికమ్ చికెన్ ఫ్రై అండి. ముందైతే కడాయి పెట్టుకున్నాను. నూనె వేసుకుందాం. ఫ్రై కదండి, కొద్దిగా ఎక్కువే పడుద్ది నూనె. అయితే కొద్దిగా వేడెక్కాలండి. క్యాప్సికమ్ వేస్తాం కదండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. కొద్దిగా వేడెక్కితే సరిపోతుందండి నూనె. నేనైతే ముందే ఒక కేజీ చికెను ఉప్పు పసుపు కలిపేసి పెట్టుకున్నాను ఒక అరగంట ముందు. ఇలా పెట్టుకుంటే ముక్కకి ఉప్పు అన్నది బాగా పడుతుంది, ముక్క కూడా రుచిగా ఉంటుంది. వేసేసుకుందామండి ముక్కలు. మరి ఎక్కువ కూడా అవసరం లేదండి వేడి. ఒకసారి నూనెలోకి బాగా కలిపేసుకుందాం ముక్కలు. ఇందులో ఈ మాంసంలో నుంచి నీళ్లు బయటకు వచ్చి ఉడికేదాకా మనం వండుకుందాం. ఒకసారి కలిపేసి ఇలాగా బాగా నూనెలో కలిసేలాగా ముక్కలు మూత పెట్టి మనం ఉడికించుకుందామండి. ఒకసారి అలా పెట్టుకుంటే అన్నీ బాగా ఉడుకుతాయి. చూడండి, మాంసంలో చిన్న నీళ్ళు వచ్చి కొద్దిగా ఇంకినాయండి నీళ్ళు. ఈ టైంలో మనం ఇందులో చూడండి కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. అలాగే క్యాప్సికమ్ అండి 2, ఒక 4 పచ్చిమిరపకాయలండి వేసి బాగా కలుపుకుందాం. కలిపేసుకొని మనం మూత పెట్టి ఉడికించుకుందామండి. చూడండి, కొద్ది మధ్య చూసారా, ఇలా కలుపుకుంటూ ఉంటే బాగా ఉడుకుతాయండి. కొద్దిగా ఉడికిన తర్వాత చూద్దాం. చూడండి, బాగా ఉడికింది కదండి. ఇప్పుడైతే మనం మసాలా వేసుకుందాం. ఇందులో మనం ఉల్లిపాయలు ఏం వేసుకోలేదండి, నీసు కదండి. కొద్దిగా మనకు మసాలా కొద్దిగా ఉప్పు పడుతుందండి, చూసుకొని వేసుకుందాం. అయినా సరే చూసుకుంటే తెలిసిపోద్ది మసాలా ఎంత వేసుకోవాలో. ఇందులో బాగా కలిసేలాగా కలిపేసుకుందాం. ముక్కలకు బాగా పడుతుంది ఇలాగైతే. ఈ చారులోకైనా ఉప్పు చారులోకైనా మంచిగా తినొచ్చండి. ఉప్పులోకి చాలా టేస్టీగా ఉంటుంది. సరిపోద్దండి మసాలా అయితే. చూసారా, ఇలా ఉండాలండి మసాలా వేసుకుంటే. చూసారా, ఇలాగా. ఇప్పుడు ఈ మసాలా కూడా ఏగనిద్దామండి మూత పెట్టుకొని. చూడండి, మసాలా అయితే ఎగిపోయింది. ఇప్పుడు మనం ఇందులోకి కారం వేసుకుందాం. కారం అయితే ఎక్కువ తింటే ఎక్కువ, తక్కువ తింటే తక్కువ అండి. చూసుకొని వేసుకోండి మీరైతే. పచ్చిమిరపకాయలు అయితే కారం లేవండి, దాని గురించి నేను కారం కొద్దిగా ఎక్కువ వేసుకున్నాను. ఒకసారి బాగా కలిపేసుకుంటే కారం పట్టేలాగా ముక్కలకి. నూనె కనిపిస్తుంది కానీ మనం స్టవ్ కట్టిన తర్వాత చల్లారితే నూనె కనిపించదండి ఎప్పుడులో. అక్కడ కొద్దిగా ఎక్కువే ఉండాలండి నూనె వేసుకోవాలంటే. చూసారు కదా, ఇది బిర్యానీలో కన్నా చాలా టేస్టీగా ఉంటుందండి, పలావ్ కన్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగా ఒకసారి మూత పెట్టి వండుకుందాం మనం. చూడండి, కారం అయితే బాగా ఎగిపోయింది, కారం పచ్చివాసన కూడా పోయిందండి. చూస్తారా, ఇప్పుడు మనం ఇందులోకి కొత్తిమీర వేసుకుందామండి. కొత్తిమీర అయితే మీ ఇష్టం ఎంతైనా వేసుకోవచ్చు. స్టవ్ అయితే కట్టేసుకుందాం.
చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇంతేనండి క్యాప్సికమ్ చికెన్ ఫ్రై అండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.